వెల్కమ్ టు మహిత చిటితల్లి ఛానల్ అండి. ఈరోజు మనము డ్రెస్సెస్ ప్యాకింగ్ కవర్ చూద్దామండి. మన ఇంట్లో అల్మార్లు సెల్ఫ్లు అంటాం కదండి, కబోర్డ్స్ అంటాం కదండి. ఆ కబోర్డ్స్లో మనం బట్టలు సర్దుకొని తీసేటప్పుడు, మనం పెట్టేటప్పుడు కొన్ని కింద పడిపోతూ ఉంటాయి. మడతలు ఎన్నిసార్లు పెట్టినా చిలాపులు అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా మనం ఇలాగా కవర్స్ తీసి కవర్స్లో పెట్టుకొని మనం ప్యాక్ చేసి జిప్ వేసుకొని కబోర్డ్స్లో పెట్టేస్తే ఎవరెవరి బట్టలు దాంట్లో ఉండిపోతాయండి. మనము పెట్టడానికి, తీయడానికి ఈజీగా ఉంటాయండి. ఏవి కింద పడిపోవు. బట్టలు మడత పెట్టి ఈ బ్యాగ్ తీసుకొని మనము దీంట్లో సర్దేసి మళ్ళీ మనం తిరిగి కబోర్డ్స్లో పెట్టేయవచ్చండి. మన కబోర్డ్స్ నీట్గా ఉంటుందండి. దుమ్ము పడకుండా ఉంటాయి బట్టలన్నీ. ఇలా ఉంటుందండి కవరు. ఇలా జిప్ ఉంటుంది. తర్వాత మనం పెట్టేటప్పుడు తీయడానికి ఇట్లా మనకి హ్యాండిల్ ఉంటుందండి. తర్వాత ఎన్ని బట్టలన్నా, ఇది పెద్ద సైజ్ అండి కవరు. ఎన్ని బట్టలన్నా దీంట్లో సరిపోతాయండి. ఒక్కరికి కావాల్సిన బట్టలని దీంట్లో పెట్టుకోవచ్చు. మనం బీరువాలో కాకుండా మన ఇంట్లో ఉన్న కబోర్డ్స్లో ఉన్న బట్టల గురించి అండి ఈ ఈ వీడియో. ఈ కవర్స్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనము దుమ్ము పడకుండా ఉంటాయి వీటిలో పెట్టి జిప్ వేసేస్తే మనం తీయడానికి, మడత పెట్టి పెట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఏ బట్టలు కావాలో తీసుకొని తిరిగి మనం దీంట్లో జిప్ వేసి పెట్టేయవచ్చండి. దీంట్లో మడత పెట్టి పెట్టవచ్చు. నేను ఒకసారి మీకు ఇలా చిన్న సైజ్ కవర్లో ఇలా బట్టలు సర్ది చూపిస్తున్నానండి. ఇలా మనం మడత పెట్టి ఇట్లా పెట్టుకోవచ్చు. మనకు తీయడానికి, పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకు ముందు పక్క ఏ బట్టలు సర్దుకున్నామో ఇలా మనకు కనపడుతుందండి. తర్వాత మనము ఓపెన్ చేసి చకచక బట్టలు సర్దుకొనేసి ఇలా జిప్ వేసేసి క్లోజ్ చేసుకోవచ్చండి. ఇలా హ్యాండిల్ ఉంటుంది మనం తీయడానికి, పెట్టడానికి. తర్వాత మన అలమారులు కూడా డస్ట్ పడకుండా మన బట్టలు మనం క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా చాలా తగ్గిపోతుంది మనకి. ఈ బ్యాగ్లో మనం తీసినామా, డస్ట్ అంతా మనం అలమారులు తుడుచుకున్నామా, ఈజీగా ఉంది. తర్వాత మనము ఇవి తీసి మనము సర్దుకోవచ్చు. మన అల్మార్ చూడడానికి కూడా మన కబోర్డ్స్ చాలా నీట్గా ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. పని చాలా తక్కువైపోతుంది మనకి. ఇలాంటి కవర్లు మీరు కూడా తీసుకొని మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అందుకే వీడియో చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కొత్తగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీకు నచ్చిన వీడియోస్ మన ఛానల్లో మీకు యూస్ఫుల్గా ఉంటుందని